హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో చాలా సింపుల్‌గా మనం ఇలా గారెలు తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. లోపల సాఫ్ట్‌గా, బయట క్రంచీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్‌గా చేసే వాళ్ళకి కూడా చాలా సింపుల్‌గా వస్తాయన్నమాట. పండగ టైంలో ఎటువంటి కష్టం లేకుండా చాలా సింపుల్‌గా జస్ట్ 10 నిమిషాల్లో తయారు చేసేయొచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ చివర్లో ఒక లైక్ మాత్రం చేయండి. ఇప్పుడు ఈ గారెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని ఇందులో 1 కప్ రైస్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. తరువాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇలా జీలకర్ర యాడ్ చేసుకోవడం వల్ల తొందరగా జీర్ణమవుతుందన్నమాట. తరువాత ఇందులో 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా వాము యాడ్ చేసుకోవాలి. ఇలా వాము యాడ్ చేసుకోవడం వల్ల తొందరగా జీర్ణమవుతుంది. తరువాత టేస్ట్‌కు తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. తరువాత ఇందులో కొద్దిగా నువ్వులు యాడ్ చేసుకోండి. కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. తర్వాత కొద్దిగా ఇలా మైదా పిండి యాడ్ చేసుకుంటున్నాను. మైదా అనేది ఆప్షనల్ అండి. మీ ఇష్టం. వద్దంటే స్కిప్ చేసేయొచ్చు. ఇలా మైదాని యూజ్ చేయడం వల్ల చాలా సాఫ్ట్‌గా వస్తుంది లోపల. ఇలా కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల చాలా బావుంటుందండి. తర్వాత కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగానే పల్లీలను ఫ్రై చేసి దాన్ని పొట్టు విడిపించి కొద్దిగా ఇలా దంచుకొని ఇలా ఇందులో కొద్దిగా శనగపప్పు యాడ్ చేసి అరగంట సేపు ఇలా నేను నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల మరియు ఆయిల్‌లో వేసినప్పుడు తొందరగా ఫ్రై అవుతుంది. మరియు తినేటప్పుడు చాలా బావుంటుందన్నమాట. ఇలా మనం యాడ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇందులో ఉన్న పప్పుల్ని ఇందులో యాడ్ చేసుకొని తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఆయిల్. ఇలా అంతా మనం ఒకసారిగా అంతా మిక్స్ చేసుకోవాలి. అన్నీ బాగా కలిసేటట్లు అంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం బాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి ఇలా మనం చపాతీ పిండిలా కలుపుకొని పిండి అనేది ఇలా ఉండాలండి చాలా సాఫ్ట్‌గా. అప్పుడే గారెలు చాలా బాగా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇలా దీని మీద నేను ఒక టవల్ ఇలా మూస్తున్నాను. ఇది తేమ చేసిన టవల్ అండి. ఇలా మనం మూసుకోవడం వల్ల పిండి అనేది చాలా తాజాగా ఉంటుంది. అప్పుడు మనం వేసేటప్పుడు చాలా బాగా వస్తాయన్నమాట. ఇక్కడ నేను ఒక ఆయిల్ కవర్ తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఇలా కొద్దిగా పిండి యాడ్ చేసుకొని ఇలా నేను తట్టుకుంటున్నాను. తర్వాత దీని మీద కవర్ మూసుకొని ఇలా ఒక గ్లాస్ తీసుకొని ఇలా నేను రుద్దుకుంటున్నాను. చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. మనకు అంత కష్టంగా ఉండదు. చాలా ప్లెయిన్‌గా వస్తుంది. చాలా బావుంటుంది చూడ్డానికి కూడా. చూడండి చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. మనం చేతిలో చేసినట్లయితే ప్లెయిన్‌గా ఉండదు. ఇలా మనం గ్లాస్‌తో ఇలా చేసుకోవడం వల్ల చాలా ఫ్లాట్‌గా ఉంటుంది గారెలు. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనం తట్టుకున్న పిండిని ఇలా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. చూడండి చాలా బాగా పర్ఫెక్ట్‌గా వచ్చిందన్నమాట. చూడండి ఆయిల్‌లో చాలా పొంగుతూ విరగకుండా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. గారెలు మనం ఈ ప్రాసెస్‌లో చేస్తే చాలా బాగా వస్తాయండి. మరియు చాలా తొందరగా చేసేయొచ్చు. ఇలా మనం 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఎప్పుడు మనం గారెలు కాల్చేటప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టకూడదు. కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టినట్లయితే మనం గారెలు చాలా పర్ఫెక్ట్‌గా తయారు చేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకొని కొద్దిగా మనం ఇలా వేడి చేసుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్‌గా ఇలా మనం గారెలు తయారు చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా మనం ఈ టిప్స్ ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.